హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మా బన్నీ బర్త్డే అండి. ఇంకా మా బన్నీని అయితే మీరు అందరూ బ్లెస్ చేయండి. ఇంకా బన్నీ బర్త్డే కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి బన్నీ కోసం పాయసం అయితే చేస్తున్నానండి. ఈ సేమియా పాయసం అయితే చాలా సింపుల్ గా చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేసేసుకొని సేమియాని కూడా వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు పాలు, ఇంకా అలానే 1 కప్పు వాటర్ కూడా వేసేసుకొని ఆ సేమియాని ఆ పాలల్లోనే మంచిగా ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత షుగర్ ని కూడా యాడ్ చేసేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత గీలో రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా పాయసం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అందరికి అట్లా కప్పుల్లో పెట్టించేసి ఇంకా నేనైతే ఇక్కడ బన్నీకి కూడా తినిపిస్తున్నాను. ఇంకా వాడి చూడండి, ఫస్ట్ టైం పెట్టుకునేటప్పుడు వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇదే కాదు, ఏది పెట్టినా ఫస్ట్ అయితే వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే అట్లే పెడతాడండి. ఇంక ఇక్కడైతే బన్నీకి అయితే పెట్టి ఇంకా తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. బన్నీ బర్త్డే సెలబ్రేషన్ అది ఎలా జరిగింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.